హాయ్ అండి, నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు ఆర్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో మనకి ఏదైనా చల్లగా తినాలనిపిస్తుంది. ఇలా ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. ఇది ఎప్పుడైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కానీ, ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు కానీ, పార్టీస్కి కానీ చేసి పెట్టండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నేనైతే ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టానండి. వాళ్ళకి చాలా బాగా నచ్చింది అండ్ మా వారు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇది ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ విధంగా ఫ్రూట్ కస్టర్డ్ చేసి ఇవ్వండి, వద్దనకుండా తింటారు. మరి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా 250 ml మిల్క్ తీసుకోండి, అంటే పావు లీటర్ మిల్క్ తీసుకోండి. అందులో పావు కప్ మిల్క్ తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ పాలని గ్యాస్ పైన పెట్టి బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుని 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. ఇప్పుడు పక్కన ఉంచుకున్న పాలలో 4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని కలుపుకోండి. మీ కస్టర్డ్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుందండి. మీరు ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు. నేనైతే వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు అంతా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి, ఉండలు లేకుండా. ఇప్పుడు పాలు 5-6 నిమిషాల పాటు కాగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోండి. అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్నాక లైట్గా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే కలర్ బాగుంటుంది. మీ దగ్గర లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు 10-15 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉడికించుకోండి. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాదంని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా బాదం పలుకులను వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి. మీరు ఈ ఫ్రూట్ కస్టర్డ్లోకి ఏ ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు, అంటే ఎన్ని ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఎన్ని ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మనకి ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచివండి, అలాగే మిల్క్ కూడా. ఇందులో అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. మీ పిల్లలు ఫ్రూట్స్ తినకపోతే ఇలా చేసేవ్వండి, వాళ్ళకి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. అంతా బాగా కలుపుకుంటూ ఇలా తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే చల్లారిన తర్వాత టెక్స్చర్ బాగుంటుంది. మరీ ఎక్కువ తిక్కుగా అవసరం లేదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనియండి. ఇదంతా చల్లారిన తర్వాత విస్కర్తో ఇలా ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టి 2-3 గంటల పాటు ఫ్రీజర్లో ఫ్రీజ్ అవ్వనివ్వండి. 2 గంటల తర్వాత ఫ్రీజర్ నుంచి బాక్స్ని బయటకు తీసేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేసుకుని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్రూట్స్ అన్ని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒక లేయర్ ఫ్రూట్స్, ఒక లేయర్ కస్టర్డ్ వేసుకోండి. మీరు ఇందులోకి ఎన్ని ఫ్రూట్స్ అయినా కట్ చేసుకుని వేసుకోవచ్చండి. కర్బూజా, పపాయ, గ్రేప్స్, దానిమ్మ గింజలు, కివి, డ్రాగన్ ఫ్రూట్ ఏదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా లేయర్స్ లాగా వేసుకోండి, బాగుంటుంది. చూసారుగా, ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కమెంట్లో షేర్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకోండి. మన టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా నొక్కేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.